నేను ఇప్పుడు ఒక 3 రకాల 4 రకాల వ్యాయామాలు చూపిస్తానండి. కంటికి కావాల్సినయి. మీరు ఇలా స్ట్రెయిట్‌గా ఓపెన్ చేసి పక్కలకు చూడాలండి పూర్తిగా ఇలాగా. ఇదొకటి. పైకి, కిందకి మళ్ళీ. మళ్ళీ పైకి, పూర్తిగా కిందకి. తర్వాత ఇలాగ రౌండ్. అంటే రైట్ నుంచి ఇలా తిరిగి ఇటు. మళ్ళీ రివర్స్‌లో మళ్ళీ ఇలాగ. ఇది ఒక సెట్స్ కింద చేయించండి. 5, 5, 5, 5 లేతే 7, 7 లేతే 10, 10. ఇలా చేసిన తర్వాత కళ్ళు కొంచెం నొప్పి వస్తాయండి. అప్పుడు చేతులు బాగా పాముకుని వాటికి అలా పెట్టుకోండి. ఒక 5 సార్లు ఇలా పెట్టుకోండి. ఆ పిల్లలకే అలవాటు చేయండి. దీనివల్ల కంటి మీద ఉన్న కురుపులు తగ్గుతాయి. ఈ గోరువెచ్చగా తగిలేటప్పటికి ఏదైతే ఆ ఎక్సర్సైజ్ వల్ల స్టెయిన్ అయిన కనుగుడ్లు ఉన్నాయో అవి మళ్ళీ నార్మల్ అయ్యండి. బ్లడ్ ఫ్లో అన్ని ఏరియాలకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చక్కగా మీ కంటి చూపు, మీ పిల్లల యొక్క కంటి చూపు రివర్స్ అవ్వటానికి అవకాశం ఉంది. అదేవిధంగా సర్వాంగాసనం లాంటివి, హలాసనం కాకుండా సర్వాంగాసనం వేయలేడు అనుకుంటే చక్కగా వేస్తారు పిల్లలు. మీరు నేర్పితే కాళ్ళు ఎక్కువగా పైకి లేపి స్ట్రైట్గా నడుం దగ్గర నుంచి ఇలా పట్టుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది కంటికి బాగా వస్తుంది. వచ్చినప్పుడు కళ్ళు ఎర్రచేసి చూడమనండి. అలా చేయటం వల్ల కంటిలోకి బాగా ఫ్లో వెళ్ళడం వల్ల కంటి నరాలు ఓపెన్ అవుతాయి. ఈ విధమైన ఎక్సర్సైజ్, కంటి ఎక్సర్సైజు ప్లస్ ఇది, ఈ ఆసనం వేయిస్తే కనుక మీ చాలామంది పిల్లల యొక్క కంటి చూపు మళ్ళీ రికవరీ అవడానికి అవకాశం ఉందండి.